నాకేం చెప్పొద్దు, మీరు ఏం చేయగలరో చేయండి, రిమైనింగ్ అంతా వీళ్ళు టేక్ కేర్ అన్నాడు. అదేవిధంగా అడగకుండానే ఆయన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి ఈ రోజున సన్మానం కావాల్సినటువంటి బట్టలు, అదేవిధంగా మేడం గారు పెట్టినట్టు చీర అవన్నీ ఆయన తెచ్చాడు, చాలా తెచ్చాడు, ఇంకా ఫ్రూట్స్ కూడా చాలా తెచ్చాడు. సో నేను చెప్పాను ఆయనకి కావాల్సినవి ఉపయోగించుకుందామని. సో భవిష్యత్తులో ఆయన నేను కోరేది ఏంటంటే, ఆయన ఫార్మాస్యూటికల్స్ మెడికల్ లైన్లో ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో మనందరం కాస్త 60+ ఆ ప్రాంతాల్లో వచ్చాం కాబట్టి ఏదైనా మెడికల్ ఎయిడ్ కావాలన్నా, టాబ్లెట్స్ కావాలన్నా, లేదు ఏదైనా మెడికల్ క్యాంపులు పెట్టాలన్నా నా సహకారం పూర్తికొడుతుందని చెప్పి ఆయన ప్రామిస్ చేశాడు. కాబట్టి ఆయన సర్వీసెస్ని ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం అంతైనా ఉంది. కాబట్టి నాగేశ్వరరావు గారిని మనం చెప్పడం కన్నా స్వాగతం ఆయనతో చెప్తేనే బాగుంటుంది దేశంతో నాగేశ్వరరావుని మాట్లాడవలసింది కోరుతున్నాం. హలో, అందరికీ నమస్కారం అండి. మాది ఎండపల్లి అండి. ఎండపల్లి నుంచి నేను 7th నుంచి 12th వరకు ఇక్కడ చదివాను. ఇంటర్లో ఫెయిల్ అయ్యాను. నేను ఫెయిల్ అయ్యాక 2 years అగ్రికల్చర్ చేశాను. అప్పుడు రాధాకృష్ణ గారు చాలా కష్టపడి లెక్చరర్ని తీసుకురావటం మనకు బాధ వేసేది. ఆ లెక్చరర్ తీసుకురాకపోతే మనం సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఆయన తీసుకొచ్చి మనల్ని చదివించేవాళ్ళు. ఆ టైంలో మనకు ఎవరు సరైన డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు కాదు. పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఇవ్వలేక మనం చాలామంది వెనకబడిపోయాం. సరే, ఇదే ఉద్దేశంతో నేను ఇక్కడ వ్యవసాయం చేసి ఇక్కడ ఇంత ఆపర్చునిటీ లేదని చెప్పి నేను ఇక్కడ ప్యాడీ బిజినెస్ చేద్దామని చూశాను, వైన్ షాప్ పెడదామని చూశాక వైన్ షాప్ అన్నీ పర్మిషన్ తెచ్చుకున్నాక మా బాబాయ్ వాళ్ళ బ్రదరే బ్యాంకులో లోన్లు ఇస్తారు పెడంలో. ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు లేచి ముందు బయటికి పోరా అన్నట్టు, నువ్వు తాగి పడిపోతావు, నీకు లోన్ నేను తిరిగిపోని ఇంటికి వచ్చి మా తాతయ్యకి గ్రాండ్ ఫాదర్కి అందరికి చెప్పాను. ఇక ఇది ఇక్కడ అయ్యేది ఏం లేదని హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ 2 years జాబ్ చేశాను. చేశాక అక్కడ నేను ప్రైవేట్గా డిగ్రీ కడదామని చూసి నాకున్న టైం సరిపోవట్లేదు. సో ఆలోచన చేసే ఏం చేయాలి, అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంది, దీన్ని మనం ఏదైనా ఆపర్చునిటీ చేసుకుని ఎదిగితే ఊర్లో కన్నా ఇక్కడే ఛాన్స్ ఉంది. నాకున్న ఆపర్చునిటీ ఒకటే, ఎందుకంటే నేను డ్రాపర్ని, సక్సెస్ అవ్వాలి, లేకపోతే ఊరు వెళ్ళి వ్యవసాయం చేయాలి. ఊరు వెళ్తావా, సక్సెస్ అవ్వటమా, లేదా హుస్సేన్ సాగర్లో దూకటమా, 3 ఆప్షన్స్ నాకు నేను డిసైడ్ చేసుకున్నాను. చూసుకుని ఈ ఇండియాలో ఎవరు టాపెస్ట్ చదువుకోనాడు ఎవరు అని చూస్తే ధీరుభాయ్ అబ్బాయి గారు నాకు గుర్తొచ్చాడు. ఆయన కేస్ స్టడీ చేశాడు. చేశాక ఆయన డబ్బులు లేవు ఆయన దగ్గర కూడా. ఇప్పుడు ఈ వారు జరుగుతున్న ఏరియాలో పెట్రోల్ కొట్టేవాళ్ళని, పెట్రోల్ కొట్టి ఆయన ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళకూడదు, నాలో కసి పెరిగింది. సరే, డిగ్రీ చదువుకుంటే నాకు 500 రూపాయలు జీతం ఆదు, మా అన్నయ్య డిగ్రీ చదువుకుంటే 1500 రూపాయలు జీతం ఆడు. సో మనకన్నా ఇంకా ఇదే జీతం వస్తుంది కదా, మనం వీళ్ళకి ఎందుకు పాస్ అవ్వకూడదు అని డిసైడ్ అయిపోయి ఆ రోజే డిసైడ్ అయిపోయి అప్పుడు ఓన్లీ విమల్ అని వచ్చేది శారీస్ రిలయన్స్. నా కంపెనీ పేరు కూడా అదే పెట్టాను, ఓన్లీ నా విమల్ ట్రేడింగ్ కంపెనీ ఫస్ట్ కంపెనీ. 19 నుంచి 2012 వరకు హైదరాబాద్లో ఉన్న టాప్ 5లో నాదో కంపెనీ. మార్వాడీస్ తప్ప తెలుగు వాడిని నేనే గర్వంగా చెప్తా, అందరికీ పోటీ ఇచ్చాను. ఆ స్థాయి నుంచి 2012లో నా దగ్గర 5 మంది ఎంప్లాయీస్ ఉండేవాడు. అప్పుడు ఆలోచన వచ్చింది, రియల్ ఎస్టేట్కి వెళ్దామా, ఇండస్ట్రీ పెడదామా. కొంత రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటూ 2-3 పెద్దవాళ్ళని అడిగాను, నీ అంబిషన్ ఏంటి సార్? ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, నేను ఏం చేయాలి, ఇండస్ట్రీ పెట్టాను. బట్ రైట్ టైం రాంగ్ పీపుల్తో జాయిన్ అయ్యాను. ఒక 7-8 సంవత్సరాల టైం పోయింది. బట్ ఇక అప్పటికి నాకు 48-50 వచ్చేసి నేర్చి ఇక కన్సల్టేట్ చేసుకోవాలి. వాళ్ళందరిని వదిలించుకుని ఒక 2-3 ఇండస్ట్రీస్ నా దగ్గర అందరూ కూడా MSc PhD డాక్టరేట్లు ఉన్నారు, నేను ఇంటర్మీడియట్. బట్ అన్ఫార్చునేట్లీ గాడ్ వల్ల వాళ్ళకి నేను బాస్ అయిపోయాను. సో ఇప్పుడు నాకు ఆ గర్వం అయితే ఉండదు, వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు తీసుకుంటా ఉంటాను ఇన్పుట్. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన పిల్లలందరికీ మనం ఏం చెప్తామంటే ఎక్కడో అక్కడ జాబ్ చేయమంటాం. జాబ్లో కూడా రిస్క్ ఉంది లేదని నేను అన్నాను. అది జాబ్ అనేది కంఫర్టబుల్ జోన్ అది, కానీ కంఫర్టబుల్ నేను యాక్సెప్ట్ చేయను. బిజినెస్లో ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వచ్చు మనం. నేను నా పిల్లలకు కూడా అదే చెప్పాను, మీరు ఎక్కడ జాబ్ చేయొద్దు. మా చిన్న అబ్బాయి అమెరికా వెళ్ళి చదివచ్చాడు, ఆడికి ఒకటే కండిషన్ పెట్టారు, అమెరికా వెళ్తే రారు అని అందరూ చెప్పారు. నేను ఆడితో బాండ్ పేపర్ మీద రాపించాను, ఇండియా రావాలి, నాకు సపోర్ట్ చేయాలి. అతను బాగానే మెరిట్, CBITలో కెమికల్ ఇంజనీర్ చేశాడు, చికాగోలో మంచి యూనివర్సిటీలో కొట్టాడు, వచ్చాడు. ఇప్పుడు మెట్రోలో ఎక్స్పోజర్ తీసుకున్నాడు, లైఫ్ కొంచెం ఎక్స్పీరియన్స్ కోసం. నెక్స్ట్ మంత్ నా దగ్గరికి వచ్చేస్తాడు. నాకు వైజాగ్లో ఒకటి ఉంది, హైదరాబాద్లో 2 యూనిట్లు ఉన్నాయి. నా దగ్గర ఒక 600 మంది ఎంప్లాయ్ చేస్తున్నారు. నెలకి నేను 2-2.5 కోట్లు శాలరీస్ ఇస్తాను. మరి ఏమీ చదువుకొని నేనే ఆ స్థాయికి వస్తే చదువుకున్న వాళ్ళు ఇంకెంత వండర్ సృష్టించవచ్చు.
దీనికి ఏంటంటే కసి ఉండాలి మనిషిలో. ఆ కసే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అందుకని అందరికీ చెప్పేది ఏంటంటే కొంత రిస్క్ అయినా కూడా జాబ్లో కూడా రిస్క్ కాన్సెప్ట్ ఉంది, లేదని అంటలేదు. ఈ బిజినెస్లో చూసుకుంటే బిజినెస్లో మనం ఎప్పుడైనా పాస్ అవ్వచ్చు, మనకు నో టైము. రిస్క్ అయితే చాలా ఉంటుంది. బిజినెస్లో కూడా ఎలా ఉంటుందంటే ఒక సర్వే ప్రకారం 100 మందిని బిజినెస్ చేస్తే 80 మంది ఫెయిల్ అయిపోతారు. ఓ 10 మంది అటు ఇటు ఊగుతుంటారు. టాప్ 5లోకి వెళ్ళేది ఒక 5% ఉంటారు. దాని గురించి కూడా మనం చెప్పలేము. బట్ మనం ఏంటంటే దానికి ఎలా ఉదాహరణ అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ రాస్తున్నారు, ఐఏఎస్లు రాస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, 18 అవర్స్ కష్టపడతారు. 18 అవర్స్ కష్టపడితే వాళ్ళకి ర్యాంక్ వస్తుంది. మనం ఎందుకు చేయకూడదు పని? మనం కూడా సక్సెస్ అవుతాం. మనం అక్కడ తప్పులు చేసుకుంటూ వెళ్తాం. నా అబ్జర్వేషన్ అది. నా సక్సెస్ కూడా అదే. నేను అన్ని గంటలు పనిచేసే, పొద్దున్న 7 వస్తే రాత్రి 9 అయ్యేది. నేను అబ్రాడీలో వస్తే డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. నేను నా పనులు ఉంటే ఇంటికి వెళ్ళేవాడిని, తాను చేసి వెళ్ళిపోయాడు. మా పిల్లలు ఇవాళ కూడా అంటారు, బాబు నీకు దండం, నీతో పని చేయలేమంటారు. అంటే మనకు ఆ వ్యవసాయము, ఇక్కడ పెరిగిన వాతావరణము, ఇవన్నీ కూడా మనకు ఆ ఆర్ట్నెస్ అనేది క్రియేట్ చేసింది. దాని ఇప్పుడు ఎవరికైనా ఈ చెప్పినట్టు సోదరులు అక్క చెప్పినట్టు మెడిసిన్ ఏదైనా ఎవరికైనా కావాలంటే నాకు ఈ ఇండియాలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీకి అన్నిటికీ నేను సప్లై చేస్తాను. నా ప్రొడక్ట్ వచ్చేసి యాంటీ అల్సర్ పెంటాబ్రోజోల్. మనం డైలీ చేసుకుంటాం కదా అల్సర్ కోసం, అది రా మెటీరియల్ ఏపీఐ నేను చేస్తాను. ఆ ఏపీఐ నాకు యూరోప్ 27 కంట్రీస్కి నాకు ఐఓఎల్ లైసెన్స్ ఉంది, అంటే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ నా దగ్గరే కొంటాను. ఆ ఫార్ములేషన్ వాళ్ళతో నాకు మంచి రిలేషన్ ఉంది. మనకి ఏదన్నా ప్యూర్ పీపుల్ కానీ ఇంకెవరికైనా కావాలన్నా కూడా మంచి సబ్సిడీ రేట్లో నేను ఇప్పించగలుగుతాను. మనకు తెలిసిన వాళ్ళు కానీ కొంతమంది యాంటీ హెచ్ఐవి ఉంటుంది కదా, హెచ్ఐవి కూడా మేము చేస్తాం, ఇంటర్మీడియట్ చేస్తాం, వాళ్ళు ఏపీఐ చేస్తారు. అది కూడా 50% డిస్కౌంట్లో మనం ఇప్పించగలుగుతాం. అట్లాగే ఇంకెవరైనా మనకు తెలిసిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, మన అక్క చెల్లెళ్ళు ఎవరైనా పిల్లలు ఎవరైనా ఉంటే జాబులు కావాలన్నా కూడా నేను ట్రై చేసి పెడతాను. కాకపోతే జాబులు ఏంటంటే ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్కి వచ్చేస్తున్నారు. మా బాబాయ్ కూడా 2-3 పంపించారు నా దగ్గరికి. అల్టిమేట్లీ ఏమవుతుందంటే మా దగ్గర ఎట్లా ఉంటుంది, మినిమం 10-15 వేలు పెడతాం జీతం. వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇవ్వడానికి ₹1,00,000 ఖర్చు అవుతాం. వాడు వచ్చేదో బాడీ చేసి వస్తుంటాడు, వాడిని స్టడీ చేస్తాం మేము ముందు. సాఫ్ట్వేర్ అట్లా కాదు కదా, వీడు మెల్ల వేసుకుని వెళ్తాడు, 25,000-50,000 తీసుకుంటాడు. వీళ్ళు వాళ్ళని చూసి మా దగ్గర పని చేయకుండా వెళ్ళిపోతున్నారు. అందుకని మేము ఈ బిలో ఇంటర్మీడియట్ వాళ్ళనే పెట్టుకుంటాం. వాళ్ళు కష్టపడి పని చేస్తారు, ఉంటారు, ఎంఎస్సీ ఆ ప్రొడక్షన్ లెవెల్లో ఉంటారు. ఈ లెవెల్లో మేము ఎక్కువ పెట్టుకుని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చాక ఈయన పంపించాక కూడా నేను 2-3 పంపించాను. నేను బహుశా మాట్లాడమన్నాను, ఆయన మాట్లాడినట్టున్నారు ప్లాంట్ వాళ్ళతోటి, ఏమైందో కూడా తెలియదు. కాకపోతే వాళ్ళకి కూడా ఓపికగా ఉండగలిగితే అక్కడ కూడా ఆపర్చునిటీ ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు కంపేర్ చేస్తుంటారు, మరి అక్కడ 25,000 నా ఫ్రెండ్కి వస్తుంది, నాకు ఇక్కడ 15,000 అని. మేము ఏం చేస్తామంటే అందరితో పాటు హెచ్ఆర్ వాళ్ళు చూస్తారు, నేను పంపించానని ఎక్కువ ఇవ్వకూడదు, తక్కువ ఇవ్వకూడదు అన్నారు. అట్లా కష్టపడగలిగితే ఒక 2 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు నాగేశ్వర గారు. మరి మీకున్నటువంటి అనుభవాన్ని చక్కగా మాటల రూపంలో వ్యక్తపరిచారు.